ప్రేమించాలంటే ఎవరిని ప్రేమించాలి? మనుషుల్ని ప్రేమించాలి. మనుషులు అంటే ఏ మనుషులు? ఎవరైతే మానవులు ఉన్నారో ఈ సమస్త మానవులందరినీ ప్రేమించాలి. అప్పుడే మనందరం కూడా దేశాన్ని ప్రేమించిన వాడు అవుతాము కదా. మనం ఏం చేస్తున్నామంటే వేరు వేరు భావన అనేది మన యొక్క మెదడులో నాటుకుపోయింది. శాస్త్రపరంగా ప్రామాణికంగా చూసుకున్నా కానీ, గ్రంథపరంగా ప్రామాణికంగా చూసుకున్నా కానీ మనుషులందరూ వేరు కాదు కదా. ఏ గ్రంథ పరిజ్ఞానం తీసుకున్నా కూడా ప్రతి గ్రంథంలో కూడా మనుషులందరూ కూడా ఒక జంట సంతానమే అని చెప్పడం జరుగుతుంది. మానవులందరూ కూడా ఏ శాస్త్రం తీసుకోండి మీరు, నేను శాస్త్రాలు ఇక్కడ తెలియజేయటం లేదు. ఏ శాస్త్రం తీసుకున్నా మానవులందరూ కూడా ఒక జంట. ఈ సృష్టి యొక్క ఉనికి మొదట ఒక జంట ద్వారా వచ్చింది అని చెప్పడం జరుగుతుంది. అంటే ఈ సృష్టి ఈ భూగోళంలో ఉదాహరణకు ఈరోజు మన భారతదేశ జనాభా 150 కోట్లు అనుకోండి. 150 కోట్లు మన భారతదేశ జనాభా. అదే స్వతంత్రం వచ్చినప్పుడు మన భారతదేశ జనాభా 30 కోట్లు. అంటే అంతకుముందు ఒక 100 సంవత్సరాల్లోనే 150 కోట్లకు చేరుకుందంటే ఇలా ఒక 1000 సంవత్సరాలు, 10,000 సంవత్సరాలు, 1,00,000 సంవత్సరాలు ఈ విధంగా మనం వెనక్కెళ్తే మనకి జనాభా ఎంత ఉంటుంది? చాలా కొద్ది పరిమితి ఉంటుంది. అంటే అర్థం ఏంటి? ఇదంతా వసుదైక కుటుంబం అంటున్నారే, మనందరం కూడా ఒకే కుటుంబం నుంచి వచ్చారన్నది మనం గ్రహించలేకపోతున్నాం అని తెలుసుకోండి. మాట్లాడారా? ఈ సమాజం అంతా కూడా, ఈ మానవులందరూ కూడా రకరకాల మనుషులు, రకరకాల కులాలు, రకరకాల వర్గాలు, రకరకాల వర్ణాలు, రకరకాల జాతులు, ఎన్ని రకాల వర్ణాలైనా, ఎన్ని జాతులైనా, ఎన్ని కులాలైనా, ఎన్ని మతాలైనా కూడా, ఎన్ని ఎవరైనా కూడా ముందు మనము ఏమి తెలుసుకోవాలంటే ముందు మనం మానవులం. మనం మానవులకు ఏమి కావాలి? మానవత్వం ఉండాలి. మనిషికి ఉండవలసిన ప్రధానమైన లక్షణం. కాబట్టి ఇది దేవుడు మనకు మనసులో పెట్టాడు. కాబట్టి ఈ సమాజంలో మీరు చూసినట్లయితే ఏ వెళ్తుంటే ఆయన సైడ్ స్టాండ్ ఉంటే అతను మన కులమైన, అతని మన వర్గమైన అని ఆలోచించకుండా మనం అతన్ని కాపాడడానికి ప్రయత్నం చేస్తాం. అవునా? ఇది ఎక్కడి నుంచి వస్తుంది? మానవత్వం అనే బీజం వల్ల మనకి ఇది ఉద్భవిస్తుంది. కాబట్టి సమాజంలో ముందు మనుషులు తెలుసుకోవాల్సిన ప్రధానమైన అంశం ఏమిటంటే మనిషికి ఉండవలసింది మానవత్వం. మనుషులందరూ కూడా వేరు వేరు కాదు, మనందరం కూడా ఒకటే అనేది తెలుసుకోవాలి ఫస్ట్ ప్రధానంగా. మరి ఈ సృష్టి ఉనికిలోకి వచ్చింది. మనం ఈ భూమి మీద నివసిస్తున్నాం. భూమి మీద గాలి ఉంది, భూమి మీద నీరు ఉంది, భూమి మీద ఈ రకరకాల ఉపాధి అంతా కూడా భూమి మీద మనం చూస్తున్నాం కదా. ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ వర్గమైనా, ఏ జాతి అయినా వేరు వేరు ఈ భూలోకంలో ఉన్న సంపదను వినియోగించుకుంటున్నారా? సమానంగా వినియోగించుకుంటున్నారా? ఈ యొక్క భూమి ఏదైతే ఉందో ఇది సర్వ మానవులకి ఒకటే రకమైన భూమి ఉన్నది. అవునా? సర్వ మానవులకి అందరికీ ఒకటే గాలి ఉన్నది. సర్వ మానవులందరికీ ఒకటే నీరు ఉన్నది. మరి సర్వ మానవులందరూ కూడా ఉపయోగించే వాడుకునే పరికరాలు, ప్రజ్ఞాలు, జీవన విధానాలు అన్నీ కూడా సమానమైనప్పుడు ఇవన్నీ సృష్టి ఉనికిలోకి వచ్చింది మనిషి కోసమైనప్పుడు ఈ సృష్టి ఎందుకు ఉనికిలోకి వచ్చిందనే ప్రశ్న మనిషి ఎందుకు తీసుకోవట్లేదు? మనిషి ఎందుకు ప్రశ్నించుకోవట్లేదు? సృష్టి ఎందుకు ఉనికిలోకి వచ్చింది? ఈ భూమి ఎవరు నా కోసం ఏర్పాటు చేశారు? ఈ గాలి ఎవరు నా కోసం ఏర్పాటు చేశారు? ఈ పంట ఎవరి కోసం, నా కోసం ఎవరు ఏర్పాటు చేశారు? ఈ సకల ఉపాధి నా జీవితం నడపడానికి, ఈ సమస్త జీవరాశుల్లో సమస్త ఉపయోగాన్ని నాకు ఇచ్చిన వాడు ఎవరు నన్ను ఈ భూలోకంలో పంపాడు? దేనికోసం ఏర్పరిచారు? సైన్స్ మాట్లాడితే సైన్స్ ఏమంటుంది? బిగ్ బ్యాంగ్ థియరీ సృష్టి యొక్క ఉనికి గురించి చెప్తుంది. బిగ్ బ్యాంగ్ థియరీ అంటుంది. అంటే ఒక పెద్ద పీరియడ్ సంబంధించిన తర్వాత ఇదంతా ఉనికిలోకి వచ్చిందని చెప్తుంది సైన్స్. ఓకే, ఎక్కిపోయిద్దాం. శాస్త్రం దానికి వ్యతిరేకంగా చెప్తుందా? లేదు. దానికి ఒక సృష్టికర్త ఉన్నాడు, దాన్ని ఉత్పత్తి చేసినట్టు చెప్తుంది. అంతే కదా. అంటే సైన్స్ అంటే ఏమిటంటే ఉన్నదానికి విషయాన్ని విశదీకరించేదే సైన్స్. కొత్తది కనిపెట్టేది సైన్స్ కాదు. ఏదైతే ఉందో దాని పరిజ్ఞానం లేకపోతే ఆ పరిజ్ఞానాన్ని మనకి తెలియపరిచేది సైన్స్. కాబట్టి ఈ సృష్టి యొక్క ఉనికి అనేది సృష్టికర్త లేకపోతే రాదనే విషయాన్ని గ్రహించేవాడే దేవుడిని నమ్ముతాడు. దేవుడిని ఎవరు నమ్ముతారు తెలుసా? ఈ సృష్టి ఏదైతే ఉందో, ఈ సృష్టి యొక్క ఉనికి ఏదైతే ఉందో, ఈ ఉనికిని తీసుకొచ్చేవాడు ఒక కర్త ఉన్నాడని విశ్వసించేవాడే మనిషి. ఆ మనిషి అతన్ని దేవుడు అంటున్నాడు. ఆ మనిషి అతన్ని ముస్లింలు అల్లా అంటున్నారు. ఈ విధంగా రకరకాలుగా పిలుచుకున్నారు. వేరే విషయం అర్థం కూడా. అంటే సృష్టికర్త ఒక ఉన్నాడు, ఈ ఉనికిని తీసుకొచ్చాడని గుర్తించే కాబట్టే ఆ సైన్స్ ఆయన్ని ఒక ఏమంటారు, ఒక పవర్ అంటే విశ్వాసం గల మనిషి దాన్ని దేవుడు అంటున్నారు. అదే సైన్స్కి మనిషికి ఒక తేడా. విశ్వాసకి సైన్స్ అంటే సైన్స్ సమ్ పవర్ అని నడుస్తుందనే సైన్స్ చెప్తే మనిషి ఏమనుకుంటున్నాడంటే
ఒక దేవుడు నడుపుతున్నాడు అనే విశ్వాసం కలిగి ఉన్నాడు. ఒక దేవుడు నడుపుతున్న విశ్వాసం కలిగి ఉన్నాడు. ఆ దేవుడు, ఈ విశ్వాన్ని సృష్టించిన వాడు, ఆ దేవుడు అయితే ఉన్నాడో ఏ లక్ష్యం కోసం నిన్ను పుట్టించాడు, ఏ లక్ష్యం కోసం నేను, ఇప్పుడు మనం ఉన్నాం, ఇక్కడికి వచ్చాం, ఏ లక్ష్యం లేకుండా వస్తామా? ఏదో ఒక లక్ష్యంతో వస్తాం కదా. మన ఏకం చేస్తున్నారు, ఏదో మనకి మంచిగా ఉంటుంది, ఈ విధంగా లక్ష్యం ఉంది. ఒక ఉదాహరణకి నేను పోయి ఒక బుక్ షాప్లో 3 రూపాయలు పెన్ను కొంటే ఆ పెన్ను కొనకపోతే మనం ఆ పెన్ను కొంటామా? అంటే దాని లక్ష్యం కొనలే కదా. మరి అటువంటిది ఈ సర్వ సృష్టిని మనకి ఉపాధిని ఇచ్చిన వాడు, మనకి ఏర్పరిచిన వాడు, మనకి ఏ లక్ష్యం కోసం చేశాడు అది మనం గ్రహించలేకపోతున్నాం. వేమన ఏమన్నారంటే, వేమన ఏ మహాత్ముని వలన అనేది జగమ్ములు గుట్టు ఆ మహాత్మును వదన చేసి నిమనిష్టగలిపే నెమ్మది కనబలే విశ్వదాభిరామ. ఎవరి వలైతే సృష్టి ఉనికిలోకి వచ్చిందో ఆయన గుర్తించి ఆయన్ని ఆరాధించమంటున్నారు. అంటే ఈ సృష్టి ఉని, ఇది చెప్పింది నేను కాదు, వేదాలు పురాణాలు చెప్పట్లే మాట. ఒక ఆధ్యాత్మిక తత్వవేత్త ఆయన ఒక వేమన చెప్తున్నాడు. ఏమంటున్నాడు? ఏ మహాత్ముని వలన అనేది జగమ్ములు గుట్టు ఆ మహాత్ముని నువ్వు వదన చేసి నిమనిష్ట కలిపి నెమ్మది కనబలే విశ్వదాభిరామ. ఎవరి వలైతే సృష్టి ఉనికిలోకి వచ్చిందో ఆయన గుర్తించి ఆయన్ని ఆరాధించినట్టున్నారు వేమన గారు. ఎందుకు ఎవరిని గుర్తించి ఆరాధించమంటున్నాడు? దానికి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నాలుగు తప్పుంటే తర్వాత ప్రజలను క్షమించగలను కోరుతున్నాను. ఏదంటే, నేనున్నాను, నా పుట్టుకకు కారణం నా తల్లిదండ్రులు, అవునా కదా? నా తండ్రి, నేను పుట్టినాను కదా, నా తండ్రి, నేనంటే నా తండ్రి అంటాను. నన్ను పుట్టించాడు నా తండ్రి, ఫస్ట్ పాయింట్. నన్ను పెంచాడు నా తండ్రి, సెకండ్ పాయింట్. నన్ను విద్యాబుద్ధులు నేర్పించాడు నా తండ్రి, థర్డ్ పాయింట్. నాకు తన ఆస్తిలో భాగం ఇచ్చాడు తండ్రి, ఫోర్త్ పాయింట్. నాకు మంచి అమ్మాయిని వివాహం చేసాడు తండ్రి, ఫిఫ్త్ పాయింట్. ఇన్ని చేసి నా తండ్రి, నేను తండ్రి అనుకున్న పక్కవాడి తండ్రి అంటే నా తండ్రికి ఎంత కోపం వస్తుందా? పక్కవాడి దానికి కోపం వస్తుందా? మరి ఇంత ఉపాధి ఇచ్చిన వాడు మనకి ఏ లక్షణం పొందించిన గుర్తించకపోతే వస్తుందా? అదే అంటుంది ఇక్కడ. ఏమంటుందంటే, మనిషిని సృష్టించిన వాడు ఎవరు గుర్తించి ఆయన ఆత్మ. మీరు అలా ఇందాకన్నా కదా అజ అంటే ఏమిటో అపోహపడుతున్నారంట. అజ యొక్క అర్థం ఏమిటంటే, దేవుడు అందరికంటే గొప్పవాడు, దేవుడు అందరికంటే గొప్పవాడు అనే విషయాన్ని 4 సార్లు అల్లాహు అక్బర్ అంటారు కదా. దాంట్లో దేవుడు అందరికంటే గొప్పవాడు. దాని తర్వాత నేను సాక్ష్యం ఇస్తున్నాను, ఎవరైతే నన్ను పుట్టించారో ఆయన తప్ప వేరే దేవుడు లేడని 2 సార్లు అంటాడు. దాని తర్వాత 3వ అంశం ఏంటంటే, నేను సాక్ష్యం ఇస్తున్నాను, ఋషులలో అంతిమ ఋషి ముహమ్మద్ గారని సాక్ష్యం ఇస్తున్నాను అంటాడు. 4వ అంశం ఏంటంటే, హయ్యా రస్తలా అంటాడు. అంటే పూజ వైపుకు రండి, ప్రార్థన వైపుకు రండి, ఆరాధన వైపుకు రండి అంటాడు. ఎందుకు ఆరాధన వైపు రమ్మంటున్నారు? ఒక వ్యక్తిని ఆరాధన వైపుకి ఎందుకు పిలవడం జరుగుతుందంటే, కృతజ్ఞతా భావాన్ని కల్పించడం కోసం. అంటే ఒక వ్యక్తి సహాయం చేసినప్పుడు అతని కృతజ్ఞత వచ్చేస్తాడా లేదా? ఉదాహరణ, నేనున్నాను, నాకు అర్జెంటుగా అవసరం పడ్డది, ఒక 10,000 రూపాయలు నేను అడుగుతాను, అడిగితే నేను 10,000 రూపాయలు నాకు ఇస్తాడు. ఇచ్చినప్పుడు నేను ఎప్పుడు నమస్తే పెట్టిన ఆరాధన నమస్తే పెడతా లేదా? ఇదేమిటంటే దీన్ని కృతజ్ఞత అంటారు. అంటే ఈ కృతజ్ఞత భావాన్ని తెలియజేయడం కోసం దేవుడు ఆరాధన వైపు పిలవడం జరుగుతుంది. ఆరాధన ఎందుకు? పరలోకంలో మోక్షం కోసం. అయ్యాలంటా అంటే పరలోకంలో మోక్షం అని ఉందని ఆ మోక్షం కోసం చెప్పండి. దాని తర్వాత దేవుడు చాలా గొప్పవాడు, ఆయన తప్ప ఆరాధనకి అరుడు ఎవరు లేదనే విషయాన్ని ఆ అదాలో మనకి చెప్పడం జరుగుతుంది. ఇది అదా యొక్క. మరి మసీదులో ఎవరైతే ఉన్నారో, ఎవరైతే వస్తారో ఆరాధన కోసము, వారు ఏం చేస్తారంటే, మసీదులో నిలబడ్డప్పుడు ఉంటుంది కదా, అక్కడ వరుస ఉంటుంది. ప్రథమ వరుస, రెండో వరుస, తృతీయ వరుసలు ఉంటాయి. ఈ వరుసలన్నింటిలో కూడా ఇక్కడ ఎవరైతే నిలబడతారో ఈ వరుసలలో ధనిక కుల భేదం లేదు. దాని తర్వాత రాజ్యాధికారి భటుడు యొక్క భేదం లేదు. రాజ్యాన్ని పరిపాలించే వాడికి మరి ఆయనకింత చేసే భటుడికి కూడా ఎటువంటి భేదం లేదు. ఒకవేళ భటుడు ముందొచ్చి నిలబడి దాని తర్వాత రాజుగారు వచ్చినా కూడా ఆ రాజుగారు ఆయన వెనక నిలబడాలి, కానీ ఆయన రాదని చెప్పి ముందు నిలబడలేదు. అంటే సమానత్వాన్ని అనేది ఇక్కడ ఇవ్వటం జరుగుతుంది. ఈ మధ్యలో సమానత్వం అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎందుకు సమానత్వం ఇవ్వడం జరుగుతుంది అంటే, చెప్పేది ఇందాక, ఈ సర్వమానవులందరూ ఎవరైతే ఉన్నారో ఒక జంట సంతానం కాబట్టి, ఇందులో తేడా భేదం లేదు కాబట్టి, మనుషుల్లో తేడా భేదం లేదు కాబట్టి, మనలో తేడా భేదం లేదు కాబట్టి, దేవుని ముందు కూడా ఎటువంటి తేడా భేదం లేదనే భావన తెలిసే ఉద్దేశంతో ఆ యొక్క ఆరాధన విషయంలో అందరూ కూడా ఒక వరుసలో నిలబడి ఆయన ముందు సాక్షిపడాలి. ఇది మసీదు. ఇక్కడ ఎవరు కూడా చెప్పారు కదా, డబ్బున్న వాడికి ఒకటి, పేదవాడికి ఒక విధంగా, రిక్షా పుల్లరైనా కానీ రాజుగారైనా కానీ ఒక పక్కన నిలబడి ఆరాధన చేయాలి. కానీ ఆరాధనలో డబ్బున్న వాడికి ఒక ఫస్ట్ స్టేజ్ అనేది ఇక్కడ భేద తారతమ్యం అనేది ఇక్కడ ఉండదని భావన తెలుస్తుంది. ఎందుకంటే పుట్టించిన వాడు ఒకడే కాబట్టి, ఆయనకు అందరూ సమానమే కాబట్టి, ఆయనకందరూ సమాన. మానవుల మీద దేవుడు ఏమంటే, మనిషి యొక్క గౌరవం చాలా ఉన్నతంగా ఉంది, మనిషి యొక్క విలువ ఎంతో ఉంది. ఈ యొక్క సమాజంలో ఎవరైనా ఒక మనిషిని అగౌరవపరచకూడదు. మనిషి యొక్క విలువ ఉంది.
మనిషిని గౌరవించండి, మనిషిని అనండి. ప్రవక్త గారు ఏమన్నారంటే, నీ యొక్క పొరుగువాడు ఎవరైతే ఉన్నాడో అతను నిన్ను అతని నీ నోటి ద్వారా కానీ నీ చేతల ద్వారా కానీ అతనికి నువ్వు మనశ్శాంతి లేకుండా చేసావంటే నువ్వు విశ్వాసీ కాదు. ముస్లిం పక్కన ఏ కులస్తుడున్నా ఏ మతస్థుడున్నా అతని నోటి వల్ల కానీ అతని చేతి వల్ల కానీ అతనికి ఏదైనా ప్రమాదం వాటిల్లినట్టయితే అటువంటి వాడు ముస్లిం కాదని చెప్పడం అటువంటి బోధనలు ఉన్నాయి. కానీ ఈరోజు అన్ని కూడా ఇంకా గురుగారు చెప్పారు, ఎన్నో అపోహలు కల్పించడం జరిగింది. ఆడవారి విషయంలో, టెర్రరిజం విషయంలో, నేను కొన్ని చెప్తాను. ఆడవారి విషయంలో కూడా పరదాకి ఎన్నో అపోహలు చేయడం జరిగింది. పరదా గురించి చెప్పదండి. ఆడవారి విషయంలో మీరు కురాన్ నడితే ఏ విధమైన మగవారికి హక్కులు ఉన్నాయో అటువంటి సమానమైన హక్కులు ఆడవారికి కూడా ఉన్నాయని చెప్పడం ఈక్వాలిటీ అని చెప్తుంది ఖురాన్. ఆస్తిలో భాగం ఇచ్చింది ఖురాన్. వివాహం చేసుకునే భర్తని ఎంచుకునే అధికారం ఇచ్చింది ఖురాన్. స్త్రీకి ఎటువంటి అధికారాలు ఉన్నాయని మీరు ఖురాన్లో చెప్పబోతుంది. ఎన్నో రకాల అధికారాలు స్త్రీకి ఇస్తుంది. అంటే సమానమైన బాధ్యత ఇవ్వడం జరిగింది ఖురాన్. అంటే సమానమైన హక్కులు ఇవ్వడం జరిగింది. అందుకే ఖురాన్ ఉన్నది. పురుషుడికి ఏ విధమైతే అధికారాలు ఉన్నాయో సమానంగా అటువంటి అధికారమే స్త్రీలకు ఉంటుంది. విడాకులు తీసుకునేది కూడా అధికారం ఉంది నచ్చకపోతే. కానీ ఇక్కడ సమాజంలో తిప్పి ఇబ్బంది పెట్టే సమస్య ఉంది. అటువంటి లేకుండా నచ్చకపోతే విడాకులు తీసుకునే అధికారం కూడా స్త్రీకి కల్పించడం జరిగింది. ఇస్తాం అంటే స్త్రీకి కూడా స్వేచ్ఛ ఇవ్వడం జరిగింది. ఆ స్వేచ్ఛని మీరు దాన్ని ఇంకో విధంగా చూపించి ఆ స్వేచ్ఛ లేదు అనే చెప్పడం జరుగుతుంది. ఇది కూడా ఒక అపోహ అని మీరు ఈ యొక్క గ్రహించడానికి ఎన్నో పుస్తకాలు ఉన్నాయి. స్త్రీ మీద రచించిన పుస్తకాలు 2 రకాలు ఉన్నాయి. మీరు చూస్తే అర్థమవుతుంది. దాని తర్వాత ఇస్లాం అంటే టెర్రరిజం అని చాలా అపోహ పూరిస్తుంది. సోదరు మనం దీన్ని బాగా గమనించాలి. ఒకవేళ ఇస్లాం టెర్రరిజం అవుతే ప్రపంచంలో అతిపెద్ద దేశమైన ముస్లిం దేశం ఇండోనేషియా. అక్కడ ఎటువంటి టెర్రరిజం కార్యక్రమం నడుస్తున్నాయా? ఎటువంటి మీరు చూడ పేపర్ నుంచి చూడ. ఈ యొక్క టెర్రరిజం ఎప్పుడు పుట్టింది అనేదంటే 1947 కంటే ముందు ఎక్కడైతే సౌదీలో ఉన్నాయో అక్కడ పెట్రోల్ బావులు లేవు. పెట్రోల్ బావులు ఉనికిలో రాలే. పెట్రోల్ బావులు ఉనికిలోకి వచ్చిన తర్వాత ఆధిపత్య ధోరణి కోసమే, అంటే డబ్బును ఆధిపత్య ధోరణి చేయడం కోసమే వర్గాలు ఏర్పడి ఈ టెర్రరిజం అనేది పుట్టింది. టెర్రరిజం అంటే అర్థం ఏంటంటే మనిషిని చంపుకోవడం అని టెర్రరిజం అంటారు. అసలు టెర్రరిజం అంటే అర్థం ఏంటంటే ఖురాన్ ఏమంటుంది? టెర్రరిజాన్ని ప్రోత్సహించేది ఖురాన్ ఏమంటుంది? అధ్యాయం 5 శ్లోకం 32 ఏమంటుందంటే, ఏ వ్యక్తి అయినా నిర్దాక్షిణంగా ఒక మనిషి ప్రాణం తీస్తే సరమాన ప్రాణం తీసిన పాపాన్ని విడిపెట్టిన వాడు అవుతాడు. ఒక వ్యక్తి ప్రాణం కాపాడితే ఈ ప్రపంచ మానవులు ప్రాణం కాపాడిన వాడు అవుతుంది కూడా. అటువంటిది టెర్రరిజం పొందుతుంది. ప్రవక్త కాలంలో ఒక వ్యక్తి వచ్చాడు, ఉరుకుకు వచ్చాడు. ఆ ఖురాన్ ఏమంటుందంటే, మనిషి మరణించే సమయంలో ఉన్నాడు, తినడానికి ఏం దొరకలేదు. ముస్లింలు హరాం తినరు. హరాం అంటే తెలుసుగా, రక్తము, పందిమాసము, చచ్చిన జంతువులు కదా, వీటిని హరాం అంటారు. ముస్లింలు ఎప్పుడు తినరు అన్నమాట. నీ ప్రాణం కాపాడుకోవడం కోసం చచ్చిన వస్తువులు కూడా తినమని అధికారం ఇచ్చింది ఖురాన్. ఎందుకని? ప్రాణం ఇంత గొప్పది. మరి అటువంటి గొప్ప ఉన్న ఈ ప్రాణం తీయమని ఎట్లా అంటారు? ఒక మట్టి కుండలు తయారు చేసిన వాడు కుండల్ని మొత్తం తయారు చేసిన పలగొట్టడం పలగొడతారా? డబ్బులు ఇచ్చి పలగొట్టడం పలగొట్టాడు. మరి అటువంటిది ఇంతమందిని సృష్టించేవాడు మానవుని చంపని చెప్తాడా? ఇది ఒక అపోహ మాత్రమే. ఈ అపోహ దూరం కావాలంటే దైవాన్ని గ్రహించాలి. ఆ దైవం ఎవరు? అందరికీ ఒక్కడే. నేను అల్లా అంటాను, మీరు బ్రహ్మ, ఈశ్వర్, యెహోవా ఏదైనా పేరు పెట్టాడు, ఆయన ఒక్కడే ఉన్నాడు అన్నాడు. అక్కడ ఒక రాశాం. అక్కడ దేవుడు ఎవరు అంశం రాశాం. లోకేశ్వరుడు, సర్వేశ్వరుడు, సర్వ గుణాలు ఉన్నవాడు. గుణానికో దేవుడు లేడు. మనం ఏమనంటే ఇక్కడ ప్రజల్లో అపోహ ఏంటంటే ఒక గుణానికి ఒక దేవుడు చెప్పి పెట్టుకున్నారు. గుణానికో దేవుడు, కానీ గుణానికో దేవుడు లేడు. దానికి ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, నేనున్నాను, మా అమ్మ నన్ను కొడక అని చూస్తుంది. నేనే సంతాన్ని నన్ను కొడక అంటుంది. అవునా? అదే నా భార్య కొడక అనదు, నన్ను ఏమండి అంటుంది. మళ్ళీ నేనే ఏమండి అంటుంది. అదే నా కూతురు మళ్ళీ నన్ను డాడీ అంటుంది. మళ్ళీ నేనే. అదే మా మామయ్య నన్ను అల్లుడు అంటాడు. మళ్ళీ నేనే. మా అల్లుడు నన్ను మామ అంటాడు. నేనే. మా తాత నన్ను మనవడు అంటాడు. నేనే. మా మనవడు అంటాడు. ఈ విధంగా మనలో ఎన్ని బంధుత్వాలు ఉన్నాయో ఈ అన్ని బంధుత్వాలన్నీ కూడా ఏమని పిలుస్తారు? అన్నీ పిలుస్తారు. మరి నేను వేరేయారా? వేరు కాలే కదా. మరి అటువంటిప్పుడు దేవుడు ఎందుకు వేరే అవుతాడు? ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ వర్గమైనా, ఏ జాతి అయినా మనందరం మానవ కులం. మనంతా మానవ కులం. మనందరికీ ఆ దేవుడు ఒక్కడే ఉన్నాడు. ఆ దేవుడికి కొన్ని లక్షణాలు ఉన్నాయి. అదేమిటంటే పుట్టించేవాడే కానీ పుట్టేవాడు కాదు. పుట్టించేవాడే కానీ పుట్టేవాడు కాదు దేవుడు. ఎందుకు? ఒకవేళ దేవుడు పుట్టాడు అనుకోండి, ఆయన పుట్టించిన తండ్రి ఉన్నాడు కదా, ఆయన పెద్ద దేవుడు అయిపోతాడు కదా. అవును కదా? దేవుడు మరణించాడు. ఎందుకంటే దేవుడు మరణించాడు అనుకోండి, మరి మరణించినప్పుడు మరి సృష్టిలో చూస్తారని బాగుంటుంది కదా. కాబట్టి ఈ జన్మ మరణాలు అనేది ఒక మానవులకే కానీ దైవానికి. దాని తర్వాత దేవుడికి మన కంటితో చూడలేము,
అరే మీరు అంటారు కళ్ళున్నాయి కదా కొడుతు కదా చూస్తాం కదా అనే భావన వస్తుంది అందరికి కూడా. అదే అమావాస్య రాత్రి అర్ధరాత్రి చీకట్లో కరెంటు పోతే మనకి వస్తూ కనపడుతుందండి? కనపడుతుందా? మరి కళ్ళు లేవా? మరి కళ్ళు ఉండి ఎందుకు కనపడలేదు? అక్కడ వెలుగు లేదు కాబట్టి. అంటే కళ్ళున్న వాళ్ళు ఆ దేవుడిని చూడలేదు అనమాట. అంటే కంటికి కనిపించినటువంటి దేవుడు. నా ఆలోచన అంటే ఒక దేవుడికి ఒక ప్రతిమ అంటూ లేదు, ఒక ఆకార రూపం నిరాకారం అన్నమాట దేవుడికి. అటువంటి దేవాన్ని ఇస్లాంలో అల్లా అని ఆయన పిలుస్తుంటారు. ఈ యొక్క లక్షణాలు ఆ దేవానికి ఉన్నాయి. ఇది ఒక ముస్లింలకే కాదు, సర్వ మానవులందరికీ కూడా ఒక్కడే ఉన్నాడు. కులానికో దేవుడు, మతానికో దేవుడు లేడు. మానవులందరూ మనం జాతులుగా వర్ణాలుగా ఎందుకు పెట్టుకున్నారు అనేది నీ లాస్ట్ ప్రశ్న. లాస్ట్ ప్రశ్న ఏంటి? కులాలు మతాలు వర్గాలు మరి జాతులుగా వర్ణాలుగా ఎందుకు ఉన్నాయంటే అక్కడ ఉందండి. అక్కడ ఒక బోర్డు ఉంది, 49:30. అక్కడ దేవుడు అంటే మిమ్మల్ని అందరినీ నేను ఒక జంట నుంచే సృష్టించాను. జాతులుగా వర్గాలుగా వర్ణాలుగా ఎందుకు సృష్టించానంటే ఒకరినొకరిని గుర్తించుకోవడం కోసం మాత్రమే. అంటే మనందరం ఒకరినొకరిని గుర్తించుకోవడం కోసమే కానీ వేరు వేరు కాదు. కాబట్టి నా యొక్క భావన ఏమిటంటే చెప్పారండి, మనుషులందరూ కూడా ఒకటే, మనది మానవత కులం, మనం కలిసిమెట్టి జీవించాలనే యొక్క భావనతోటి ఈ కార్యక్రమం ఏర్పాటు జరిగింది. ఈ యొక్క నాకు అవకాశం ఇచ్చిన ఈ యొక్క ప్రజలందరికీ కూడా కృతజ్ఞతలు నా యొక్క ప్రసంగాన్ని చూస్తున్నాను. పెద్దలు సభను అలంకరించిన మీకు, ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక జయములు. నేను ఇలాంటి కార్యక్రమానికి రావడము మొట్టమొదటి ఒకసారి జహీరాబాద్లో పాల్గొన్నానండి. తర్వాత ఇది రెండో కార్యక్రమం. ఆ మధ్యలో మళ్ళీ సనావుల్లా ఖాన్ సార్ కూడా ఒకసారి పిలిచారు, అది ఒకటి వినడం జరిగింది. దయచేసి ఏంటంటే నాకు తెలుగులో మాట్లాడతాను. ధన్యవాదాలు. మిత్రులారా, ఇప్పుడు సారు మాట్లాడినటువంటి పెద్దలు ఎవరైతే ఉన్నారో వారు అద్భుతమైనటువంటి దాని యొక్క ప్రసంగంలో ఖురాన్ యొక్క మొత్తం యొక్క అంతరాత్మని ఆవిష్కరించారు. అయితే ఈ అంశము ప్రజలకు తెలియకుండా కొన్ని శక్తులు పనిచేస్తూ ఉన్నాయి. అవి బయట శక్తులు కావచ్చు, కానీ మనం ఏం చేస్తున్నాం అనేది ఇక్కడ నా క్వశ్చన్. ఇప్పుడు ఇక్కడ పేరు రాశారు, ఎస్టీ, ఎస్సీ, బీసీ, ముస్లిమ్స్ అన్ని రాశారు. ఈ దేశానికి అసలు సంబంధించినటువంటి అచ్చమైనటువంటి వారసులం మనం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అండ్ మనమందరం కలిసి ఈ దేశంలో ఇక్కడే పుట్టి, ఇక్కడే పెరిగి, ఇక్కడే సర్వ సంస్కృతులను నిర్మాణం చేసినటువంటి మనము ఈరోజు భయంతో, తర్వాత ఒక ఇబ్బందికరమైన పరిస్థితులలో బతకడానికి పరోక్షంగా, పర్టికులర్గా కాదు పరోక్షంగా మనం కారణమేమో అనిపిస్తుంది. అవసరం వచ్చినప్పుడు దళిత్ ముస్లిం ఒకటి కావాలి అంటున్నాం, కానీ అవుతున్నామా? ఎందుకు అవడం లేదు? ఎందుకు అవడం లేదని అంటే మనకున్నటువంటి తప్పుడు అవగాహనలు, ప్రజల్ని మనల్ని బయట చెప్తున్నారు కొంతమంది దుర్మార్గులు. వాటిని మనము అది తప్పు బాబు ఇట్లాగా మనం ఈ 4 గోడల మధ్యలో కాదు, మనం బయటకు వచ్చి మనం అందరం మనుషులము ఒకటే. మన కులాలు మతాలు ఇవన్నీ కూడా మనం సృష్టించుకునేవి. అవసరం అనుకున్నాను మనందరం కలిసి మన యొక్క ఉన్నతి కోసం పనిచేయాలనేటువంటి ఈ యొక్క ప్రచారం జరగాల్సినటువంటి అవసరం ఉంది. సో నేనేమంటానంటే చాలా చాలా అంశాలు, ముస్లింలు అంటారంటే వాళ్ళు తీవ్రవాదులు, ముస్లింలు అంటారంటే వాళ్ళు ఎవరిని కేర్ చేయరు, ముస్లింలు అంటారంటే ఇవన్నీ తప్పుడు అనేది నా అనుభవంలో చూశానండి. నేను మొట్టమొదలు కుక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో 76లో అపాయింట్మెంట్ అయ్యి తాండూరులో డ్యూటీ చేయడానికి వెళ్ళినప్పుడు నాకు అక్కడ పరిచయమై నాకు సహకారం అందించినటువంటి మిత్రుల్లో ముఖ్యంగా స్టడీస్ ఫ్రమ్ ది ఆర్ట్స్ కాలేజ్ ఉస్మాన్ యూనివర్సిటీ. ఫర్ దట్ పర్పస్ మై law friends have given the material for preparing the MA Islamic Studies. Why? Because I am a friend of 3 years along with my friends. So due to that age of those friends are observed to me and provided that material I preparing and got the MA and got the MA also from Usman University. Not only MA, thereafter completion of my degree, LLB, I joined my senior advocate, you well known,
I don't explain specially today in this meeting. So he is the president of this mosque since long time. So whatever may be, especially in the time of my intermediate period 1984-85 to till today, and my going life along with Muslims and also residing in the Muslim house today also. So supporting by the Muslims. Why? Because the Islam is providing the equality. Earlier, మీద మనం పోయి చూసినట్టుంటే, so one poor people is coming earlier time and ready to pray for the, so thereafter one rich people is coming, he is try to going to front side, not front side, he is behind the, try to pray before the Allah. So what happening? So seeing the equality providing the Quran is providing the equality. The Constitution, Indian Constitution also providing the equality, Article 14. Especially in the Buddha period also is a great stated in Samatha Bhavana. Dr. Baba Sahib Ambedkar taken the Samatha Bhavana providing the article equality, Article 14 in the Constitution. The same is stating by the Quran also equality, especially equality. Apart of that equality, I am also my friends Muslim community. My senior also is a Masood advocate, senior advocate also. He is a great man in the High Court advocate. He is whenever times he is seeing, he is calling to me as a love and affection. The Quran is stating love and affection. Bible also stating love and affection. Buddha also stating love and affection. So whenever time the Muslim community is seeking the welfare of society, entire society, the through learn from the Quran only. So apart of that, my Sanaullah Khan, he is here, and establishment of the SC/ST BC Muslim Front with late Gaddar in 15 years back. This organization is tried to establishment. So today is continuing by the Sanaullah. So gathering from the SC/ST BC community peoples, I am thankful to Sanaullah Khan also. So in this regarding 2 minutes, this opportunity I am giving I am thankful to these elders. Also I am thankful to giving these opportunities. I have no time. All are waiting. ముస్లిం మిత్రులకు నన్ను ఈ కార్యక్రమానికి పిలిచినందుకు వారికి ధన్యవాదాలు. ప్రోగ్రామ్ ఏంటంటే విజిట్ మస్జిద్, మై మస్జిద్ ప్రోగ్రామ్. రియల్లీ నేను ఎప్పుడు కూడా మసీదులోకి వెళ్ళలేదు. ఇది మంచి ఒక అవకాశాన్ని అక్కడ దగ్గరికి వెళ్ళి మసీదులో ఏం జరుగుతుందో తెలుసుకునేటువంటి ఒక అవకాశం కల్పించినందుకు, ఈ ప్రోగ్రాం పిలిచినందుకు తప్పకుండా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మిత్రులారా, మసీదులో ఏం జరుగుతుందో చెప్తూనే ఇప్పుడు ఈ మసీదుకు వచ్చినటువంటి వాళ్ళు ఎవరెవరు వచ్చారు? హిందువులు వచ్చారు. అంటే ముస్లింలు పిలిచినటువంటి ఈ ప్రోగ్రాంకు హిందువులు వచ్చారు, క్రిస్టియన్స్ వచ్చారు, ఎథీస్టులు వచ్చారు, అంటే దేవుడు నమ్మని వాళ్ళు వచ్చారు, కమ్యూనిస్టులు కూడా వచ్చారు, వివిధ పార్టీ నాయకులు వచ్చారు. అజీజ్ బాషా గారు సిపిఐ పార్టీలో ఒక పెద్ద నాయకులు వాదించారు. అన్న మాస్టర్జీ మంచి కవి రచయిత గౌడు, ఇట్లా పద్మారావు గారు. సో ఇంకా చాలామంది పెద్దవాళ్ళు ఉన్నారు ఇక్కడ. అంటే అందరినీ ఇక్కడ పిలవడము సాధ్యం కాక పిలవలేకపోవచ్చు. కాబట్టి మాకంటే పెద్దవాళ్ళు కూడా ఉండొచ్చు. వాళ్ళందరూ కూడా వినమ్రంగా నేను నా యొక్క నమస్కారాలు, జైబీలు తెలియజేస్తున్నాను. అయితే నేను ఒక సూచన చేసుకున్నాను. ఇప్పుడు ఎవరి మతం వారికి గొప్పది. తప్పకుండా మతాలను మన రాజ్యాంగం మతాలను గౌరవించుకోవాలి,
ఒకరి మతంలో ఆచారాలు ఒకరు తెలియజేసుకోవాలి. ఈ విధంగా మీరు చూసినట్లుగా అంటే అప్పుడు ఏమవుతుందంటే అపోహలు ఉండవు. కానీ నేనేంటంటే ఇప్పుడు ఇక్కడికి వచ్చాను, నేను తీసుకెళ్ళాలి మా ఇంటికి. వాట్ ఈస్ టేక్ అవే టు మై హోమ్ ఫ్రమ్ హియర్? ఓకే, ఇప్పుడు ఒక అంటే హిందూ మతంలో విగ్రహాలు ఉంది, ఇక్కడ లేదు, క్రిస్టియానిటీలో లేదు. అంటే బుద్ధిజం ఉందనుకో, బుద్ధిజం ఒక రకమైనటువంటి అసలు అంటే దేవుడే నమ్మని మతం ఉంది. కాబట్టి బుద్ధిస్టులు వచ్చింది ఇక్కడికి. నేను ఏమంటున్నా అంటే మనందరినీ కలపడానికి ఏం కావాలో ముస్లిం స్కాలర్స్ ఆలోచించారు. మేము వచ్చి మీ మతాన్ని తెలుసుకుంటే నేను మళ్ళీ మీతో అయిపోయింది, తెలుసుకోలేదు. నెక్స్ట్ టైం పిలిస్తే రాను, ఇంకేముంది క్వశ్చన్ అయితే మీరు నెక్స్ట్ ఇయర్ మీరు ప్రోగ్రామ్ పెట్టేసి రమ్మంటే నేను రాను. బట్ నన్ను తీసుకెళ్ళి నన్ను మీతో కలపడానికి మనందరం ఒక కామన్ మినిమం ప్రోగ్రామ్ ఉండాలి. ఈ కామన్ మినిమం ప్రోగ్రామ్ ఏంటంటే थोड़ा सा बस